మీనరాశి వారు డిసెంబర్ 15వ తేదీ నుండి 20వ తేదీ లోపు ఈ పనులు అసలు చెయ్యకండి. మీకు అతిపెద్ద శుభవార్త రాబోతూ ఉంది. సిరుల వర్షం కురుస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మీనరాశి వారికి డిసెంబర్ 15వ తేదీ మొదలు 20వ తేదీ లోపు ఈ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరు చేయకూడనటువంటి పనులు ఏమిటి, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ నుండి 20వ తేదీ లోపు వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి కనుక కొన్ని పనులకు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే అమలు చేసే ముందుగా మీరు కొంచెం బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని కూడా గడుపుతారు. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయండి కనుక జాగ్రత్త పడండి. శ్రీ లక్ష్మీ గణపతి సందర్శనం శక్తిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీనరాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచన. అంతేకాదండి, ఈ రాశి వారికి మీరు ఎవరికైనా సరే డబ్బును ఒక అప్పు రూపంలో కానీ లేదా మీరు తీర్చుకున్నటువంటి డబ్బుకు రుణం రూపంలో కానీ చెల్లించాల్సి ఉన్నట్లయితే కనుక ఈ సమయాన్ని మినహాయించాల్సిందిగా చెప్పుకోవచ్చండి. అంటే ఇటువంటి పనులు ఈ సమయంలో అసలు చేయకూడదు. 15వ తేదీ నుండి 20వ తేదీ లోపు డబ్బు మీ చేతో మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది ఏ రూపంలోనైనా సరే ఇవ్వకూడదు. అంతేకాదు, ఈ రాశి వారికి నవగ్రహాల్లో కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు కనుక ఆర్థిక పరంగా చక్కటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గత అనుభవంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధి కూడా పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది కనుక మీరు కంగారు పడని అవసరం లేదండి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. మీకు అనవసర విషయాల్లో మీరు అసలు ఈ సమయంలో కలుగజేసుకోవద్దు. ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది కనుక జాగ్రత్త పడండి. మానసిక ప్రశాంతత అనేది తగ్గకుండా చూసుకుంటే మేలు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ సందర్శన మీకు చాలా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, అసలు డిసెంబరు నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుందండి. మరియు వారి యొక్క వ్యాపారం, వృత్తి ఎక్కువ మందికి కూడా తెలుస్తుంది. మీ యొక్క వ్యాపారం ఈ సమయంలో ఈ విధంగా విస్తరిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి మీ 3వ ఇంట్లో బృహస్పతి యొక్క తిరోగమన బలంతో మీరు చాలా మంచి అదృష్టాన్ని అనుభవిస్తారు. అయితే మీ యొక్క 12వ ఇంటిలో శని తన 7.5 సంవత్సరాలు శని దశకు హానికరమైనటువంటి శక్తిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. రాబోయే 6 నుండి 7 వారాల పాటుగా మీ సంబంధానికి కేతువు నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది. కానీ మీ జన్మరాశిలో రాహువు ఆందోళన మరియు ఉద్రిక్తను సృష్టిస్తాడు. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అయితే అనుభవిస్తారు, కానీ మరింత సానుకూల ఫలితాలను కూడా పొందుతారు.
అంతేకాదండి, ఈ రాశి వారికి 16 నెలల పాటుగా ఎటువంటి విరామాలు కూడా లేకుండా మీరు చాలా తీవ్రమైనటువంటి పరీక్ష దశలోకి ప్రవేశించబోతున్నారు కాబట్టి మీ జీవితంలో స్థిరపడేందుకు తదుపరి 8 వారాల వరకు కూడా శివుడు మరియు విష్ణువులను ప్రార్థించడం, ఆధ్యాత్మిక శక్తిని పొందడంలో మరియు ధ్యానం చేయడంలో శ్వాస వ్యాయామాలు మీ యొక్క మనసును కూడా ప్రశాంతంగా ఉంచబోతున్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి వృత్తి పని పరంగా కూడా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు ఇప్పటి వరకు కూడా మీ పనిలో ఎటువంటి అడ్డంకులను అయితే అనుభవించి ఉన్నారో అటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తేలిపోతాయి. మీ యొక్క విదేశీ ప్రయాణం గురించి చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళాలి అని కోరుకునే వారికి ఈ సమయంలో మేలు జరుగుతుంది. అంతేకాదు మీ యొక్క దీర్ఘకాలంగా అనుకూలంగా ఇమిగ్రేషన్ ప్రయోజనాలు ఆమోదించబడతాయి మరియు మీరు విదేశాలకు వెళ్ళడానికి వీసా కూడా పొందుతారు. వీసా స్టాంపింగ్ కోసం మీరు స్వదేశానికి వెళ్ళేందుకు ఇది మంచి సమయం అండి. పునరావాసం మరియు ఇమిగ్రేషన్ ప్రయోజనాల కొరకు మీ యొక్క అభ్యర్థన కూడా మీ యొక్క యజమానిచే ఆమోదించబడుతుందని చెప్పాలి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి ద్వాదశ రాశుల్లో ఈ మీనరాశి చివరి రాశిగా మనం చెప్పుకోవచ్చు. రాశి చక్రంలో ఈ రాశి 12వ రాశి. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పాలి. అంతేకాదండి, ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూల మార్పులు అయితే కనిపిస్తాయండి. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికి అసలు ఉండదు. ముఖ్యంగా వీరికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా చేయలేరు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు కూడా. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్తత్వాన్ని గలవారై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా ఇష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయండి. అయినా సరే ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా వీరు నిద్రించే స్వభావానికి కలవారుగా ఉంటారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా ఎప్పుడూ వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.